హలో మై డియర్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇందాకే మనం ఒక వీడియో కోసం ఆల్రెడీ మీకు వీడియో అందరికీ షేర్ చేశాను కదండి. ఇందాక మనం ఏ టాపిక్ కోసం నేర్చుకున్నామంటే సర్ ఐజాక్ న్యూటన్ గారు మనకి ఇన్వర్స్ స్క్వేర్ లా కోసం కనుక్కున్నారని చెప్పి, ఆయన ఎక్కడి నుంచి కనుక్కున్నారండి, అసలు ఆయనకు ఆ థాట్ ఎలా వచ్చిందని చెప్పి స్మాల్ హిస్టరీ చెప్పాను కదా మీకు. సో నేను ఈ హిస్టరీస్ అన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా నేర్చుకుంటే ఒక కంటెంట్ని బాగా నేర్చుకోండి. అంతే జస్ట్ ఏదో నేను ఫార్ములాస్ చెప్పేసి జస్ట్ అలా చెప్పాలనేది నాకు థాట్ లేదు. సో నేను జస్ట్ మీకు నాకు తెలిసిన ప్రతి పాయింట్ని నేను మీకు చెప్తున్నానండి. సో మనకి ఏంటంటే, మనం ఏం నేర్చుకున్నామంటే, ఐజాక్ న్యూటన్ మనకి ఇన్వర్స్ స్క్వేర్లను కనుక్కున్నారు. ఆయనకు ఆ థాట్ ఎలా వచ్చిందని చెప్పి కెప్లర్ 3 లాస్ కోసం నేర్చుకున్నాం. కెప్లర్ 3rd లా నుంచి ఆయనకు ఆ థాట్ వచ్చిందని చెప్పి మనం నేర్చుకున్నాం కదండి. సో నెక్స్ట్ ఏంటి అంటే, ఫ్రీ ఫాల్ బాడీ కోసం. ఫ్రీ ఫాల్ బాడీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకు అందరికీ తెలుసు, ఏదైనా ఒక హైట్ నుంచి కానీ మనం ఒక బాల్ని విసిరినా, ఒక స్టోన్ విసిరినా మనకి ఏమవుతుందండి, అలాగది ఎత్తుకున్న గ్రావిటేషన్ పవర్ వల్ల మనకి ఏమవుతుందండి, కిందకి పడుతుంది కదా. అలా ఫ్రీగా అలా పడిపోదని దాన్ని ఏమంటామంటే, మనందరికీ తెలిసిందే ఫ్రీ ఫాల్ బాడీ అని అంటాము. ఫ్రీ ఫాల్ బాడీ అంటే కొంత హైట్ నుంచి మనం కిందకి విసిరేటప్పుడు ఎత్తుకున్న గ్రావిటేషన్ పవర్ వల్ల అది ఏమవుతుందండి, కిందకి ఈజీగా పడుతుంది. సో మనకి ఫ్రీ ఫాలింగ్ బాడీ అంటే ఏంటండి, ఇప్పుడు ఏదైనా ఒక హైట్ నుంచి మనం ఒక ఆబ్జెక్ట్ని విసిరేసేటప్పుడు ఏమవుతుందండి, మనకి దేనివల్ల అది మనకి కిందకి పడుతుంది, ఆ ఎర్త్ యొక్క మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అది మనకి కిందకి పడుతుంది. అది మనకి ఫ్రీ ఫాలింగ్ బాడీ కోసం. సో ఈ ఫ్రీ ఫాలింగ్ బాడీ కోసం తెలిసాక కొందరు ఫిలాసఫర్స్ ఏం చేశారు అంటే, బాగా ఆలోచిస్తున్నారనమాట. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, ఇప్పుడు ఏదైనా అంత ఎత్తు నుండి పడేసేటప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీలో కొంత ప్లేస్కి వచ్చేసరికి ఏమైనా చేంజెస్ వస్తాయా, అసలు వెలాసిటీలో చేంజ్ రాదా, కాన్స్టెంట్గా ఉంటుందా అని చెప్పి కొందరు ఫిలాసఫర్స్ జస్ట్ థింకింగ్ చేస్తూ ఉన్నారనమాట. అలా చేసేటప్పుడు మనకి ఏంటి అంటే, వాళ్ళకి ఏం తెలిసిందంటే, వెలాసిటీ అనేది మనకి ఎప్పుడైనా 2 పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వెలాసిటీ ఎన్నిటి మీద డిపెండ్ అవుతుంది, 2 పారామీటర్స్ పైన డిపెండ్ అవుతుంది. అది ఏంటి అంటే, మనకి ఫస్ట్ వన్ మనకి దేని మీద డిపెండ్ అవుతుందండి, వెలాసిటీ డిపెండ్స్ ఆన్ డైరెక్షన్. వెలాసిటీ ఫస్ట్ దేని మీద డిపెండ్ అవుతుంది, డైరెక్షన్ మీద. అండ్ సెకండ్ వన్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, మ్యాగ్నిట్యూడ్ మీద. అంటే మనకి వెలాసిటీ చేంజ్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవాలి అంటే, వెలాసిటీ మనకి దేని మీద డిపెండ్ అవుతుందంటే 2 పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఫస్ట్ వన్ డైరెక్షన్ అండ్ సెకండ్ వన్ ఏంటి అండి, మ్యాగ్నిట్యూడ్. అర్థమైందండి. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు వెలాసిటీలో చేంజ్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి, ఇప్పుడు ఇంత హైట్ నుంచి మనం బాల్ని విసిరేసామండి. బాల్ని విసిరేసేటప్పుడు అది వంకర టింకరగా పోదు కదండి, ఒకే డైరెక్షన్లో పోతూ ఉంది. సో ఇలా మనకి ఒకే డైరెక్షన్లో పోతూ ఉందంటే, అక్కడ డైరెక్షన్ ఎలా ఉంటుందంటే మనకి కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి డైరెక్షన్ ఇప్పుడు పక్కన పెట్టండి. ఇక్కడ మనకి ఈ ప్లేస్కి వచ్చేసరికి వెలాసిటీ ఒకలా ఉంటుంది, ఇంకొద్ది కింద దిగేసరికి ఇంకొద్ది వెలాసిటీ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అలా ఫైనల్గా కిందకు వచ్చేసరికి ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనకి ఫ్రీ ఫాలింగ్ బాడీ ఆబ్జెక్ట్ యొక్క మనకి వెలాసిటీ ఏమవుతుందంటే, పైనుండి కిందకు వచ్చేసరికి, కిందకి రీచ్ అయ్యేసరికి దాని యొక్క వెలాసిటీ పైన కంపారిజన్ చేసుకుంటే కిందన వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనకి వెలాసిటీ కిందకు వచ్చేసరికి ఏమవుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది. ఈ పాయింట్ని గుర్తుంచుకోండి. ఫ్రీ ఫాలింగ్ బాడీ యొక్క వెలాసిటీ ఏమవుతుంది అంటే, కిందకు వచ్చేసరికి మనకి ఎప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారండి. అప్పుడు కొందరు చేసేటప్పుడు ఏమైందంటే, అక్కడ బాల్ని విసిరేసేటప్పుడు 1 సెకండ్కి ఎంత మనకి వెలాసిటీ దంది అంటే 9.8 మీటర్ పర్ సెకండ్ అనేవి ఏంటంటే వెలాసిటీ యొక్క యూనిట్స్. మనం ఆల్రెడీ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ టాపిక్లో మనం నేర్చుకున్నాము. వెలాసిటీ అంటే ఏంటి, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్కి ఏంటండి మీటర్స్, అండ్ టైంకి సెకండ్స్. మీటర్ పర్ సెకండ్స్ అనేవి వెలాసిటీకి మనకి యూనిట్స్ అనమాట. సో ఇక్కడ బాల్ ఇలా ఇక్కడ 1 సెకండ్ టైంకి మనకి దాని యొక్క వెలాసిటీ ఎంత, 9.8 అనుకోండి. అండ్ సెకండ్ 2 సెకండ్స్కి దాని యొక్క వెలాసిటీ ఎంత అంటే 19.6 అని, 3 సెకండ్స్కి ఇలా 29.4 మీటర్ పర్ సెకండ్ అని చెప్పి, అప్పుడు వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ బట్టి వాళ్ళు రికార్డింగ్స్ తీసుకొని కొన్ని వాల్యూస్ ఇచ్చారు. అంటే మనకి దీన్ని బట్టి ఏం అర్థమైంది, 1 సెకండ్కి ఇంత ఉంది, 2 సెకండ్స్కి ఇంత, 3 సెకండ్స్కి ఇంత. అంటే మనకి ఇక్కడ వెలాసిటీ అనేది పెరుగుతుందా తగ్గుతుందండి, కిందకు వచ్చేసరికి పెరుగుతుంది కదా. అది వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ బట్టి మనకి ఇచ్చిన కన్క్లూజన్ ఏంటంటే, వెలాసిటీ అనేది ఫ్రీ ఫాలింగ్ బాడీకి వెలాసిటీ అనేది కిందకు వచ్చేసరికి ఫైనల్గా ఏమవుతుందంటే పెరుగుతుంది.
అనేది గుర్తుంచుకోండి. సో మనకి ఇలా వెలాసిటీలో మనకి చేంజెస్ వస్తున్నాయి. వెలాసిటీలో చేంజెస్ వస్తే మనం ఏమంటామని నేర్చుకున్నాం, మనం మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో ఆల్రెడీ నేర్చుకున్నాం. వెలాసిటీలో చేంజ్ వస్తే మనం దాన్ని ఏమంటారండి, యాక్సిలరేషన్ అని అంటారు. వెలాసిటీలో చేంజ్ వస్తే యాక్సిలరేషన్ అంటారు. కానీ ఇక్కడున్న యాక్సిలరేషన్ నార్మల్ యాక్సిలరేషన్ కాదండి. నార్మల్గా మనం కార్లో కానీ మనం ఇలా వెహికల్స్లో చూసుకున్న ఆ యాక్సిలరేషన్ వేరు, కానీ ఈ యాక్సిలరేషన్ అనేది వేరు. ఈ యాక్సిలరేషన్ దేనివల్ల వస్తుందండి, మనకి డ్యూ టు గ్రావిటీ. సో మనకి ఈ యాక్సిలరేషన్ ఏమంటారంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో మనకి ఈ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ యొక్క కొన్ని ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అని ఉన్నాయన్నమాట. అంటే దానికి ఒక చిన్న హిస్టరీ ఉంది. ఆ హిస్టరీలోని ఒక ఇద్దరు సైంటిస్టులు వస్తారండి. ఒకరు అరిస్టాటిల్ అండ్ సెకండ్ వన్ గెలీలియో. సో అరిస్టాటిల్ మనకి ఏం చెప్పారు అంటే హెవియర్ ఆబ్జెక్ట్ ఒకటి తీసుకున్నారు ఆయన, అండ్ ఇంకోటి ఏంటి అంటే లైటర్ ఆబ్జెక్ట్ ఒకటి తీసుకున్నారనమాట. ఈ రెండింటిని కొంత హైట్ నుండి ఆయన కిందకి విసిరేశారు. విసిరేసేటప్పుడు ఆయన ఏం అబ్జర్వ్ చేశారంటే హెవియర్ ఆబ్జెక్ట్ అనేది షార్టెస్ట్ టైంలో కిందకి పడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లైటర్ ఆబ్జెక్ట్ అనేది కిందకి వెళ్ళడానికి కొద్దిగా టైం టేకింగ్ దానికి తీసుకుంటుంది. అంటే ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్ బట్టి ఆయన ఇచ్చిన కన్క్లూజన్ ఏంటి అంటే హెవియర్ ఆబ్జెక్ట్స్ ఏమో షార్టెస్ట్ టైంలో కిందకు వస్తున్నాయి అంటే, అండ్ సెకండ్ వన్ ఏంటి లైటర్ ఆబ్జెక్ట్స్ ఎంత కొద్దిగా ఇంకా వాటికి ఎక్కువ టైం తీసుకున్నాయి కిందకి రావడానికి. అది మనకి అరిస్టాటిల్ చేసిన ఎక్స్పెరిమెంట్ బట్టి అండి. అరిస్టాటిల్ చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే చూడండి, ఆయన ఏంటంటే కొంత ఎత్తులో నిల్చొని ఏం చేశారంటే ఒక మెటల్ స్టోన్ని కిందకి విసిరారు. అలానే ఒక ఫెదర్ అనుకోండి, ఏదో ఒక లైట్ వెయిట్ ఉన్నదాన్ని కిందకి విసిరారు. అలా కిందకి విసిరేటప్పుడు ఏది ఫస్ట్ రీచ్ అయింది అంటే మెటల్ స్టోన్ అనేది రీచ్ అయింది. అంటే దీని యొక్క మాస్ అనేది ఎక్కువ, దీని మాస్ అనేది కొద్దిగా తక్కువ. అంటే హెవియర్ ఆబ్జెక్ట్ కదండి, మాస్ ఎక్కువ ఉంటే హెవియర్ ఆబ్జెక్ట్ అనేది షార్టెస్ట్ టైంలో ఎర్త్ని రీచ్ అయింది. ఇదేంటండి, ఇది లైట్ వెయిట్ ఉంది, సో కొద్దిగా లైట్ మాస్ ఉంది కాబట్టి అది ఇంకా ఎక్కువ టైం తీసుకుంది అని చెప్పి మనకు అరిస్టాటిల్ ఇచ్చారండి కన్క్లూజన్. సో అరిస్టాటిల్ ఏం చెప్పారండి, హెవియర్ ఆబ్జెక్ట్స్ అనమాట అవి గ్రౌండ్కి రీచ్ అవ్వడానికి ఈ లైట్ వెయిట్ ఉన్న ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదండి, ఈ లైటర్ ఆబ్జెక్ట్స్ చేరుకునే టైం కన్నా అవి ఇంకా తక్కువ టైంలో వెళ్తాయి. ఏవండి, హెవియర్ ఆబ్జెక్ట్స్. అంటే సింపుల్గా గుర్తుంచుకోవాలంటే హెవియర్ ఆబ్జెక్ట్స్ అనమాట తక్కువ టైంలో రీచ్ అవుతాయి, అండ్ లైటర్ ఆబ్జెక్ట్స్ అనేవి కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటాయి అని చెప్పి మనకు అరిస్టాటిల్ చెప్పారు. సో మనకి గెలీలియో ఏం చేశారంటే అరిస్టాటిల్ చెప్పింది రాంగ్ అని చెప్పి గెలీలియో ఇంకో ఎక్స్పెరిమెంట్తో చెప్పారు. ఆ గెలీలియో అన్న సైంటిస్ట్ ఏం చేశారు అంటే మనకి ఇటలీలో ఒక ఫేమస్ టవర్ ఉందండి, అది లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అని. ఇటలీలో ఉన్న ఫేమస్ టవర్ ఏంటంటే లీనింగ్ టవర్ ఆఫ్ పీసా. ఆయన టవర్ పైకి ఎక్కి ఆయన ఏం చేశారంటే ఒక టూ స్టోన్స్ని ఏం చేశారంటే కొద్దిగా కిందకి విసిరేసేటప్పుడు ఆ రెండు స్టోన్స్ ఏం అబ్జర్వ్ చేశారు అంటే ఆయన ఒకే టైంకి రెండు రీచ్ అయ్యని చెప్పారు. అరిస్టాటిల్ ఏమో ఒకటి అలా ఒకటి ఇలా అని చెప్పారు. గెలీలియో ఏం చెప్పారంటే రెండు స్టోన్స్ ఒకే టైంకి రీచ్ అయ్యని చెప్పారు. అంటే వీళ్ళిద్దరు ఇచ్చే కన్క్లూజన్స్ ఏంటి మనకి ఇక్కడ అంటే మనకి అరిస్టాటిల్ ఏం చెప్తున్నారంటే యాక్సిలరేషన్ ఈజ్ డిఫరెంట్ అని చెప్తున్నారు. దేనికండి, ఫర్ డిఫరెంట్ మాసెస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్కి మాస్ ఎక్కువ ఉంటే దాని యొక్క యాక్సిలరేషన్ ఒకలా ఉంటుంది. యాక్సిలరేషన్ అంటే తెలుసు కదండి మనకి ఆ గ్రావిటేషన్, ఇక్కడ యాక్సిలరేషన్ అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని. సో అంటే మనకి ఈ యాక్సిలరేషన్ గ్రావిటీ వల్ల వస్తుంది కాబట్టి ఆ యాక్సిలరేషన్ మనకి ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక్కోలా ఉంటుందని చెప్పి మనకి అరిస్టాటిల్ చెప్తున్నారు. కానీ గెలీలియో ఏం చెప్తున్నారంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ ఇండిపెండెంట్ అని చెప్తున్నారండి. మనకి ఈ గ్రావిటీ వల్ల వచ్చే యాక్సిలరేషన్ అనేది దానికి ఇండిపెండెంట్గా ఉంటుంది అని చెప్పి మనకు చెప్తున్నారు. అంతేగాని అరిస్టాటిల్ అయితే రాంగ్ అని చెప్పి మనకి గెలీలియో సైంటిస్ట్ చెప్పారు. ఇంతవరకు డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి. మనకి ఇక్కడ అరిస్టాటిల్ ఏం చెప్పారంటే మనకి యాక్సిలరేషన్ అనేది ఒక్కొక్క ఆబ్జెక్ట్ యొక్క మాస్ బట్టి అది డిపెండ్ అవుతుందంటే ఈ ఆబ్జెక్ట్ హెవియర్గా ఉంటే ఇది తొందరగా వెళ్తుంది, ఇది లైట్గా ఉంటే లైటర్ మాసెస్ తీసుకుంటే దానికి ఒకలా ఉంటుందని చెప్పి ఒక్కొక్క దానికి ఒక్కోలా డిపెండ్ అవుతుందని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ మన గెలీలియో ఏం చెప్పారు, ఈ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది అది ఇండిపెండెంట్గా ఉంటుంది ఆ మాసెస్కి అని చెప్పి చెప్తున్నారు. సో మనకి ఇక్కడ ఇదే అండి కన్క్లూజన్. ఆల్రెడీ నేను ఇది అంతా డిస్కస్ చేశాను. సో మనకి సమ్మరీ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఏంటండి, ఫ్రీ ఫాలింగ్ బాడీ అంటే ఏంటి, మనకి ఒక హైట్ నుండి మనం విసిరేటప్పుడు అది ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అది ఏమవుతుందండి మనకి కిందకి రీచ్ అవుతుంది. సో మనకి సెకండ్ పాయింట్ ఏంటి అండి, మనకి అది మనకి పైనుండి కిందకి పడేసేటప్పుడు దాని వెలాసిటీలో ఏమవుతుందండి కంటిన్యూస్గా చేంజెస్ వస్తాయి కదా, అది ఇంక్రీజ్ అవుతుందా తగ్గుతుందా, కిందకి వచ్చేసరికి వెలాసిటీ అనేది కంటిన్యూస్లీ పెరుగుతూ ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అండి, మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఏంటి, ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదండి, ఇవన్నీ మనం నేర్చుకున్న పాయింట్స్. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఏంటండి, ఇప్పుడు ఏదైనా
ఒక ఒక ఫ్రీ ఫాలింగ్ బాడీ యొక్క యాక్సిలరేషన్ మనకి దేనివల్ల వస్తుందండి, మనకి ఏదైనా ఆబ్జెక్ట్ని పైనుండి కిందకి పడేసేటప్పుడు దానికి యాక్సిలరేషన్ ఎలా వస్తుంది, డ్యూ టు గ్రావిటీ ఆఫ్ ద ఎర్త్, ఆ ఎర్త్ యొక్క గ్రావిటీ వల్ల వస్తుంది. అలా వస్తే దాన్ని ఏమంటారండి, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని చెప్పి అంటారు. సో అందులో ఏం లేదండి, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే గ్రావిటీ వల్ల వచ్చే యాక్సిలరేషన్. సో మనకి యాక్సిలరేషన్ అనేది మనకి ఏమవుతుందండి, గెలీలియో ప్రకారం మనకి డిపెండ్ అవుతుందా, డిపెండ్ అవ్వదా అండి, డస్ నాట్ డిపెండ్ అపాన్ ద మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ యొక్క మాస్ మీద మనకి అది డిపెండ్ అవ్వదు యాక్సిలరేషన్ అనేది. మనకి ఇదండి మనకి ఇంతవరకు మనం చెప్పుకున్న పాయింట్స్ని నేను మీకు సమ్మరీలో చెప్పాను. సో ఒకసారి ఏమైనా ఉంటే ఇంకోసారి మళ్ళీ వీడియో బ్యాక్ చేసి చూడండి. సో నెక్స్ట్ మీకు ఏంటి అంటే మనకి ఈ గ్రావిటీలో మనకి ఈ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు స్మాల్ హిస్టరీ నేర్చుకున్నాం. అయితే దానికి ఆ ఫార్ములా ఏంటి, మ్యాథమెటికల్గా కొన్ని ఉన్నాయండి, అది మీకు నెక్స్ట్ వీడియోలో చేసి పంపిస్తాను. అంతవరకు టేక్ కేర్.